ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి జీవితంలో అతి ముఖ్యమైన పాదయాత్ర జర్నీని బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రం యాత్ర. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించగా ఆనందో బ్రహ్మ ఫేమ్ మహివి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఇవ్వడంతో మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్ పాత్రకి మమ్ముట్టి జీవం పోశారని ప్రేక్షకులు తేల్చేశారు. సినిమా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న రాజశేఖర్ రెడ్డి చాలా కాలం పార్టీలో బలమైన గ్రూపు లీడర్గానే ఉన్న విషయం తెలిసిందే. గ్రూపు లీడర్గా ఉంటే అనుకున్న రాజకీయ లక్ష్యం అందుకోవడం కష్టమని గ్రహించి ఒక లక్ష్యంతో పాదయాత్రకు ప్లాన్ చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ అమలు చేసిన అత్యంత కీలకమైన పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ పథకంకు జీవం ఎక్కడ పోసుకుంది లాంటివి దర్శకుడు మహివి రాఘవ సినిమాలో సీన్లు చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుని చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ చిత్రంలో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి కొన్ని డైలాగులు. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ వయసులో ఏ పని చేయలేక, మా పని మేం చేసుకోలేక, చావలేక బతకలేక, మాలాంటి ముసలోళ్ల కోసం ఏదైనా మంచి పని చేయయ్యా అని ఓ ముసలి అవ్వ దీనంగా వైఎస్ను అడగడం, ఆమె మాటలకు చెలించిపోయిన వైఎస్ఆర్ కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆ ముసలి అవ్వను దగ్గరకు తీసుకుని భరోసా ఇచ్చిన సీన్ థియేటర్లోన ప్రతి ఒక్కరి హార్ట్ను టచ్ చేస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం జీవం పోసుకోవడానికి ఆసుపత్రి సీన్లో మహి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఆ సీన్లో కళ్ళు చెమర్చిన ప్రేక్షకుడు ఉండడు అని చెప్పొచ్చు. వైఎస్ పాదయాత్ర చేపట్టింది ముఖ్యమంత్రి కావడానికే అని అందరూ భావిస్తున్నారు. అయితే అసలు ఆయన ఎందుకు పాదయాత్రను ఎంచుకున్నారు? కారణాలేంటి? పాదయాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలు చూపించే సన్నివేశాలు హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.